ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. మహామహిమాన్వితమైన వైశాఖ మాసంలో వినవలసిన వైశాఖ పురాణం 6వ అధ్యాయము జలదాన మహత్యము గృహగోధిక కథ. నారదుని మాటలను విన్న అంబరీష్ మహారాజు నారదునికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞును. వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపగోర్చున్నానని ప్రార్థించెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను, మహారాజా వినుము. మాస వ్రతములన్నిటిలో ఉత్తమమగు వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటి నీయని వారు పశుపక్షాది జన్మలు ఎత్తుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వం జరిగిన సంవాదం వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యం కలిగించును. ఈ కథ వైశాఖ మాస దాన మహిమనకు తార్కాణమై ఉదాహరణ. పూర్వం ఇక్ష్వాకు రాజవంశమున హేమాంగుడని రాజు కలడు. అతడు గోదానములు అనేకములుగా అవించెను. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బోట్లను గణించుట, ఆకాశమునందు నక్షత్రములని లెక్కించుట ఎంత కష్టమో, ఆ రాజు చేసిన గోదానములు లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములు చేసిన గోదానము, భూదానము, తిలదానము ఉన్నగు దానములు కూడా లెక్కింపరానంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచును. అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి చెందెను. అందరకు సులభముగా దొరికినది జలము. అది దేవదత్తము సులభము. అట్టి జలమును దానమిచ్చుటేమని తలచి జలదానం మాత్రం చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురుపురోహితుడు. అతడును జలదానం చేయమని పెక్కుమార్లు ఆ రాజును చెప్పెను. నీరు అమూల్యమైనది, వెలలేనిది. అటు దాన్ని దానమిచ్చినచో విలువైన ఫలితమే వచ్చును. ఎవరికి సులభము కాని దాన్ని దానమిచ్చిన పుణ్యం కలుగునని అట్లు వస్తువులను దానమిచ్చెను. అట్లే ఎవరిని గౌరవింపని వారిని ఆదరించుటే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథులు, విద్యాహీనులైన బ్రాహ్మణులు, దరిద్రులు ఆదరణ చేయవారెవరు? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించి ఆదరించెను. ఈ విధంగా అపాత్రులకు మాత్రమే దానములు ఇచ్చెను. ఇటు దోషముచే ఆ రాజు ఒకప్పుడు జలదానం చేయకపోవటం వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగాను, ఒక కుక్కగాను 7 మార్లు జన్మించెను. అటు పిమ్మట మిథిలా దేశం పాలించు శృతకీర్తి మహారాజు గృహమున గోడపై నుండి బల్లిగా జన్మించెను. అచట వ్రాలు కీటకములు భక్షించుచు బల్లియే హేమాంగద మహారాజు జీవనం గడుపుచుండెను. ఈ విధముగా 87 సంవత్సరాల కాలం ఉండెను. మిథిలా దేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న కాలంలో వచ్చెను. మహారాజగు శృతకీర్తి ఆ మునిని చూసి సంభ్రమంతో ఆ మునికి ఎదురువెళ్ళి సగౌరవంగా ఇంటిలోనికి తీసుకువచ్చెను. వాణ్ణి మధుపర్కం ఉన్న గ్వాన్తో పూజించి వాని పాదములు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనెను. అట్లు చల్లుకున్నట్లు తలపై చల్లుకున్న నీటి తంపొర్లు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బలిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జల స్పర్శ కలగగానే ఆ బల్లికి పూర్వజన్మ శృతి కలిగి తన దోషం తెలుసుకొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుమని మానవుని వలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నీవెందులోకి ఇట్లు దుఃఖించుచున్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశను పొందితివి? ఇట్లెట్లా అరుచుచున్నావు? నీవు దేవజాతి వాడవా, రాజువా, బ్రాహ్మణుడువా? నీవెవరువు? నీకు ఈ దశ ఎలా వచ్చునో చెప్పుము, నేను నీకు సహాయపడుదునని ప్రశ్నించెను. శృతదేవుని మాటలను విన్న బల్లి రూపంలో ఉన్న హేమాంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులంలో జన్మించిన హేమాంగదుడను, ప్రభువును, వేదశాస్త్ర విశారదుడును. భూమి యందు రేణువులు ఎన్ని ఉండెనో, ఆ నీటి యందు జలబిందువులు ఎన్ని ఉండునో, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చి తిని, అన్ని యజ్ఞములను చేసి తిని, చెరువులు మున్నగును అన్నిటినీ తవ్వించి తిని, సర్వ విధములుగా దానములు చేసి తిని, ధర్మముగా రాజ్యము పాలించి తిని, నేను ఎన్ని సత్కర్మలను ఆచరించినను ముమ్మారు చేతక పక్షిగాను, గ్రద్దగాను, 7 మార్లు కుక్కగాను, ప్రస్తుతం బల్లిగాను జన్మించి తిని. ఈ మహారాజు నీ పాదములు కడిగిన పవిత్ర జలమున తన తలపై జల్లుకొంచుండగా కొన్ని నీటి తుంపురులు నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణ కలిగినది. నా పాపభారం తగ్గినట్లు అనిపించుచున్నది. కానీ నేను ఇంకా 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుచున్నది. నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలుగునా అని భయం కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో, నాకు జన్మ ఎలా కలిగినో ఎరుగజాలను.
దయుంచి నాకు ఈ జన్మలు కలుగుటకు కారణమైన పాపమును ఆ పాపం పోవు విధానం చెప్పగోర్చున్నాను అని ప్రార్థించెను. శృతదేవ మహాముని హేమాంగదుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను. రాజా, నీవు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వైశాఖ మాసమున జలదానము ఎవనికి దానం ఇయ్యలేదు. జలము సర్వజన సులభము, దాన్ని దానమిచ్చుట ఏమి అని తలచితివి. ప్రయాణం అలసిన వారికి జలదానమైనా చేయలేదు. వైశాఖ మాస వ్రతం కూడా పాటించలేదు. హోమం చేయదలిచిన వారు మంత్రపూతమగు అగ్ని అందే హోమం చేయవలను. అట్లే కాక బూడిద మున్నగ వాణి అందు హోమం చేసిన ఫలితం ఎట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులకు వారికి దానం ఇయ్యక అయోగ్యులకు వారికి దానం ఇచ్చితివి. అపాత్రులకు ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనం లేదు కదా. వైశాఖ మాస వ్రతం చేయలేదు, జలదానం చేయలేదు. ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములున్న ముళ్ళు కడిగిన వృక్షము ఎవరాదరిస్తారు? అటు వృక్షము వలనే ప్రయోజనమేమి? వృక్షములో రావి చెట్టు ప్రశస్తమైనది, అందువలన అది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనది. ఇట్టి రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చెట్టును ఎవరైనా పూజిస్తారా? అట్టి పూజనమును ఫలితమున్న అనాథలు, అంగవైకల్యం కలవారు, దయచూపదగిన వారు, వారిపై దయను చూపట ధర్మం. కానీ వారు మాన్యులు, పూజ్యులు కారు. అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు. వారిపై దయాజాలి చూపవచ్చు కానీ గౌరవింపరారు. వేదశాస్త్ర పాండిత్యము సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణువు స్వరూపులు. అటువారినే పూజింపవలేను. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ఇష్టమైన వారు. అటువారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములు ఇచ్చును. కావున జ్ఞానులైన వారు, సర్వాధికులు, సర్వోన్నతులు అటువారిని గౌరవింపకపోవట వారిని అనగా శ్రీ మహావిష్ణువు అవమానించుటే అగును. ఈ విధంగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములు సాధింపలేనన్నచో జ్ఞానులు సేవ వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు అంధులు, ప్రజ్ఞ జ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధులను ఎంతమందిని పూజించిన ఫలితం ఉండునా? గుడ్డివానికి ఏని కనిపించును, అతడేం చెప్పగలడు? కావున జ్ఞానహీనులను వారెంతమంది ఎంతో పూజించినను వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములు, దుఃఖములు కలిగించును. పురుషార్థములకు ధర్మార్థ కామమోక్షములు ఎట్లు సిద్ధించును? తీర్థములు కేవలం జలములు కావు, దేవతల శిలారూపులు కారు. చిరకాలం తీర్థస్నానం సేవ చేసినచో శిలారూపమునున్న దైవము చిరకాలం పూజించినచో వారి అనుగ్రహము కలుగును. కానీ జ్ఞానులకు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు, ఇష్టఫల ప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులను వారిని సేవించిన వారిని ఉపదేశములు పాటించినచో విషాదం ఉండదు, ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అమృతము సేవించినచో జన్మ మృత్యువు ముసలితనము మున్నగన వాని వలె బాధ ఉండనట్లే జ్ఞానుల సేవ వలన జన్మ మృత్యు ముసలితనము ఉన్నగు వాని వల్ల బాధ ఉండదు, అమృతత్వం సిద్ధి కలుగును. హేమాంగద మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతము ఆచరింపలేదు, జలదానం చేయలేదు, జ్ఞానులను కూడా సేవింపలేదు. కావున నీకు ఇటు దుస్థితి కలిగింది. నీకు ఈ వైశాఖ మాస వ్రతము ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకు ఇత్తును. దానివల్ల దుర్దశ శాంతించి భవిష్యత్ వర్ధమాన కాలంలో నీ పాపములు వాని ఫలములు పోగొట్టుకుని నిజరూపము పొందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపమునున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతంలో కొన్ని దినముల పుణ్యములు దారపోసెను. ఆ పుణ్యఫలము పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానం ఎక్కి పుణ్యలోకమునకు పోయెను. దేవతలందరూ హేమాంగదుని అదృష్టమునకు మెచ్చిరి. హేమాంగదును పుణ్యలోకములు 10,000 సంవత్సరములు ఉండెను. దివ్యలోక భోగములు అనుభవించెను. అటు వెంబట నీక్ష్వాకు కులమున కాకుత్స మహారాజుగా జన్మించెను. 7 ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చినట్లు పరిపాలించుచు శ్రీ మహావిష్ణు అంశను పొందిన ఇంద్రునికి సన్నిహితుడై ఉండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. అందు చేయవలసిన దాన ధర్మములన్నిటినీ శ్రద్ధాశక్తులతో భక్తిపూర్వకంగా చేసెను. సర్వపాపాలను పోగొట్టుకొను. దివ్య జ్ఞానమును పొందెను. శ్రీ మహావిష్ణువు సాయుధ్యము పొందెను. కావున వైశాఖ మాస వ్రతమును సర్వపాపహరము, అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖ మాస వ్రతమును వ్రతాంగములగు దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహాన్ని పొందవలను అని నారద మహాముని అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించుచు గృహగోధికా వృత
వృత్తాంతమును వివరించెను. 6వ అధ్యాయం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.